గత వారం 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 3 కేసులు, 3 అమ్మాయిల హతం. ఇది పరిస్థితి. దీనికి కారణం, ఎవరి వైఫల్యం ఇది అని గనక ఒక్కసారి మనందరం ఆలోచిస్తే, నిజంగా చూస్తే క్రిమినల్స్ అక్కడ కూర్చొని రాజ్యం వెళ్తుంటే ఇంతకంటే ఇంకేదైనా డిఫరెంట్ పరిస్థితి ఏమన్నా చూస్తామా అనేటువంటి ఒక ఆలోచన ఒక క్షణానికి మనసులో వస్తుంది. ఎందుకంటే వీధి రౌడీల కన్నా కూడా హీనంగా, వీధి రౌడీల కన్నా కూడా హేయంగా ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు ప్రతిపక్షాలపై, ప్రజలపై విచక్షణారహితంగా మాటల దాడులు, భౌతిక దాడులు చేస్తున్నటువంటి సంస్కృతి గత 18 నెలలుగా మనం చూస్తున్నాం. అందులో భాగంగానే మహిళలపై జరుగుతున్నటువంటి దాడుల్ని మనం గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలు నిజంగా మాట్లాడితే బూతులు మాట్లాడడం అనేటువంటి దాన్ని ఒక కల్చర్ లాగా మార్చేశారు ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో. ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా హేయం ఏమన్నా ఉందా? నీ అమ్మ మొగుడు అని చెప్పి సంబోధించేటువంటి ఒక సంస్కృతి ఏదైతే తీసుకొచ్చారో, అది అక్కడ కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లుగా కూర్చున్నటువంటి వ్యక్తులు, అంటే రాజ్యాన్ని అక్కడ కూర్చుని అక్కడ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి మాట్లాడుతూ నీ అమ్మ మొగుడు అని సంబోధించేటప్పుడు ఇంకేం మహిళలకు మీరు వాల్యూ ఇస్తున్నారు? ఇంకేం మహిళలకి మీరు విలువ ఇస్తున్నారు? ఇంకెక్కడి మహిళా రక్షణ? దేని గురించి అండి మీరు మాట్లాడుతున్నారు? అసలు సిగ్గు ఉండాలి అక్కడ కూర్చున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎవరికైనా సరే. ఇవాల్టి రోజున అమ్మాయిలకు కష్టం వస్తే ఏమన్నారు మీరు? అమ్మాయిలకు కష్టం వస్తే గన్ను కన్నా ముందరొచ్చి మా నాయకుడు నిలబడతాడన్నాడా? ఆ అన్నటువంటి మహిళామణులు ఇవాళ రోజున ఎవరు ఎక్కడా కనిపించట్లేదే. రోజా గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఇవాళ రోజున కనీసం ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు అమ్మాయిల్ని ఎక్కడికక్కడ సజీవ దహనాలు చేస్తున్నారే, కనీసం ఆ ఆడపిల్లల ఆక్రందన, ఆ ఆడపిల్లలను కన్నటువంటి తల్లుల గర్భకోశం మీకు ఇవాళ రోజున కనపడట్లేదా అని మేము అడుగుతున్నాం. ఎందుకనంటే ఈ దారుణాలు ఇట్లా ఇంత దుర్మార్గంగా రాష్ట్రంలో నడుస్తున్నప్పుడు వాళ్ళందరూ ఆడపిల్లలు కాదండి? వాళ్ళ కోసం ఇవాళ రోజున మీరు అన్నటువంటి మీ నాయకుడు ఎందుకు రావట్లేదు? ఆ సోకాల్డ్ అన్నయ్య అనేటువంటి పదం ఆ రోజున తీసుకొచ్చారు కదా, ఎక్కడికి పోయాడు అన్నయ్య? ఏమైపోయాడు? ఇవాళ రోజున అసలు కనీసం పక్క రాష్ట్రంలో చూస్తే, తెలంగాణలో చూస్తే అక్కడ మహిళా కమిషనే లేదు. ఇక్కడ చూస్తే కనీసం ఉన్న కమిషన్ అసలు ఉందో, చచ్చిందో, బతికిందో ఏదీ తెలియదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శివాలెత్తిపోయినటువంటి ప్రస్తుత మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇవాళ రోజున 18 నెలల్లో 400కి పైగా సంఘటనలు ఆడపిల్లల మీద జరిగినప్పుడు కనీసం ఎక్కడన్నా సరే ఒక గట్టిగా ఒక మాట మాట్లాడినట్టు కానీ, పోలీసులకు కానీ, అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్షియల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికైనా సరే కానీ ఏమైనా సమన్స్ కానీ పంపించినటువంటి దాఖలాలు మనం చూసామా? ఎందుకంటే మనం కనుక అనంతపురం కేసు తీసుకుంటే అది క్లియర్ కట్గా పోలీసుల వైఫల్యం అనేటువంటిది అంత క్లియర్గా కనపడినప్పుడు కూడా ఏమాత్రం కూడా సిగ్గుమానం లేకుండా అక్కడ కూర్చొని ఆ అమ్మాయికి ఏదో లవ్ అఫైర్ ఉంది అందుకే ఇట్లా జరుగుతుందని మాట్లాడతారా? మీరు మనుషులేనా? మీకు ఆడపిల్లలు ఉంటారు కదా, ఇంతకన్నా దుర్మార్గంగా ఏమన్నా ఉంటుందా? ఛీ! ఇవాళ రోజున మహిళా హోమ్ మినిస్టర్ ఉండి కూడా ఇంతకన్నా అసలు ఏ మాత్రమైనటువంటి ఏ మాటలు కూడా రావట్లేదండి. మేము ఏం మాట్లాడాలో కూడా మాటలు రాని పరిస్థితి చూస్తున్నాం మేము ఇవాళ రోజున. ఇంతకన్నా దుర్మార్గం లేదు. దీనికి ఒకటే, యథా రాజా తథా ప్రజ. అక్కడ క్రిమినల్స్ కూర్చొని అక్కడ రాజ్యం వెళ్తున్నప్పుడు ఇంతకన్నా డిఫరెంట్ పరిస్థితి మనం ఏం చూడం. ఇప్పటికైనా సరే ఏదైతే మీరు చట్టాలు తీసుకొచ్చాం, ఇది తీసుకొచ్చాం, అది తీసుకొస్తాం అని చెప్తున్నారో, మీరు ఒక ముసుగు వేసుకొని ఏదైతే ప్రవర్తిస్తున్నారో ముసుగుని తీసేయండి. ఆడపిల్లల్ని కాపాడండి, రక్షించండి. దయచేసి ఒక ఆడపిల్లగా మీ అందరికీ కూడా, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి మా నివేదన ఇది. ఆడపిల్లల్ని రక్షించండి, ఆడపిల్లల్ని కాపాడండి.